మనమందరం కూడా ఈ స్తుతి కూటాన్ని మనమందరం కూడా ఏర్పాటు చేసుకున్నాము. మంచిది. మరి ఈరోజు మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే ఒక మంచి అంశాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం చూడగలిగితే ప్రపంచంలో ఎన్నో రోగాలు వస్తున్నాయి, ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నో తుఫానులు వస్తున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతున్నా, ఇవన్నీ వస్తున్నా ఈరోజు మనము సజీవ లెక్కలో ఉన్నాము అంటే అది కేవలము దేవుని కృప అని మాత్రం మనం మర్చిపోవద్దు. ఎందుకంటే తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు కూర్చుండి మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు గనుకనే మన జీవితంలో నెలలు, రోజులు, గడియలు, నిమిషాలు మన జీవితంలో గడిచిపోతున్నాయి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్నాము దేవుని కాపుదల, భద్రత మన పట్ల ఎలా ఉందో ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనం అనుకుంటే బతుకుతున్న వాళ్ళం కాదు. మనల్ని వెనుకుండి కనబడని ఇదిగో రక్షణ వలయము మనల్ని కాపాడుతుంది. ఈరోజు మనందరికీ అర్థం కావాలి. అందుకే ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే దేవుని కాపుదల, భద్రత మన పట్ల ఎలా ఉన్నదో ఈరోజు మనము నేర్చుకోబోతున్నాము. మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడు మనకు చేసిన మేలు, మనకు చేస్తున్న మేలు ఏంటి అంటే ఇదిగోనండి, దేవుడు తన దూతను పంపి మనల్ని కాపాడుతున్నాడు. అందుకే అన్నీ మనం తప్పించుకుంటున్నాము. ఒక మాట బైబిల్లో నుండి మనం అందరం కూడా చూడగలిగితే దయచేసి కీర్తనల గ్రంథము 34వ కీర్తన, కీర్తనల గ్రంథము దయచేసి 34వ కీర్తన 7వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. 34వ కీర్తన 7వ వచనాన్ని మనమందరం చదువుకుందాం. చదువురమ్మా. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దేవుడు మనకు చేస్తున్న అతిపెద్ద మేలేంటంటే దేవుని దూత మనకు కావలి ఉండి మనల్ని రక్షిస్తుంది. మరి మనకు కనబడటం లేదే, మనకు కనబడటం లేదు కదా. మీ అందరికీ తెలుసు, దానియేలు సింహాల బోన్లో వేసినప్పుడు ఎవరు కాపాడారండి? దేవుడట ఒక దూతను పంపి సింహముల నోర్లను మోయించెను అని మనం చదువుకుంటాము. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఒకానొక సందర్భంలో సిరియా రాజు ఇశ్రాయేలీల మీదికి యుద్ధానికి రావాలి అని ఆలోచన చేస్తాడు సిరియా రాజు. అప్పుడు ఆయన తన సైనికులతో అక్కడున్న వాళ్ళ సైన్యాధిపతి వాళ్ళందరితో ప్లాన్ చేస్తాడనమాట. ప్లాన్ చేసి ఇదిగో మీరు పలాని చోట ఉండండి అని ప్లాన్ చేసినప్పుడు ఆ విషయము ఇశ్రాయేల్ రాజుకు తెలిసిపోయింది. ఇలా పలుమార్లు సిరియా రాజు ప్లాన్ చేసినప్పుడు మీరు పలాని దగ్గర ఉండండి అన్నప్పుడు అండి అది ఇజ్రాయెల్ రాజుకు తెలియటమో ఇజ్రాయెల్ రాజు ఆ ప్రాంతానికి సైన్యాన్ని పంకపోయేసరికి ఇదిగోనండి సిరియా రాజుకు డౌట్ వచ్చేసింది. అందరిని పిలిపించాడు. అంటున్నాడు, అరే మన దాంట్లో ఎవడో ఇన్ఫార్మర్ ఉన్నారా ఇజ్రాయిలీలకు, వాడెవడో మర్యాదగా చెప్పండి, లేదంటే ఎవరిని బతకనివ్వను అని సిరియా రాజు అన్నప్పుడు అప్పుడు అందులో ఒకరు ఏమంటారంటే అయ్యా మన దాంట్లో ఎవడు ఇన్ఫార్మర్ లేదు, ఆ ఇజ్రాయెల్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. మీరు ఈ అంతఃపురంలో చేసిన ఈ ఆలోచన ఇదిగో ఈ ప్లాను ఆ దైవజనునికి తెలిసిపోయి ఆయన రాజుకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. రాజు తన సైన్యాన్ని ఆ ప్రాంతానికి పంపటం లేదు అని ఆ సిరియా సైనికుడు చెప్పినప్పుడు ఆ దైవజనుడు ఉన్నాడా, అయితే అతన్ని రౌండప్ చేసి అతన్ని తీసుకొని రండని సైన్యాన్ని పంపిస్తాడండి. ఎవరిని తీసుకొని రమ్మని? దైవజనుడైన ఎలీషా ప్రవక్తను తీసుకొని రమ్మని
సైన్యాన్ని పంపిస్తాడు సిరియా రాజు. ఇప్పుడు సైన్యం ఏం చేసిందంటే మొత్తం అండి ఆ పట్టణాన్ని రౌండప్ చేసింది, ఆ పట్టణాన్ని ఇదిగోనండి చుట్టుముట్టింది. ఇప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అండి దయచేసి రాజుల రెండవ గ్రంథము 6వ అధ్యాయము, ఇదంతా కూడా మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అన్నప్పుడు అండి 8వ వచనం నుండి ఇదంతా మీరు చదువుకుంటూ రండి. 8వ వచనం నుండి ఆ తర్వాత మనము 14వ వచనం నుండి చదువుకుందాం. 14వ వచనం నుండి చదువుకుందాం. గొప్ప సైన్యమును పంపెను, వారు రాత్రి వేళ వచ్చి లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యములు పట్టణము చుట్టుకొని యుండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చెయ్యుదుమని ఆ దైవజనునితో అనగా. మొత్తం మీద సిరియా రాజు ఏం చేసిందంటే సైన్యమును పంపించాడు. పట్టణమును మొత్తం ఏం చేసిందండి సిరియా సైన్యము రౌండప్ చేసేసింది. అది ఎవరు చూశారట? ఎలీషా యొక్క పిఏ చూశాడు, అతని పనివాడు చూశాడు. అయ్యా సైన్యం మన చుట్టూ ఉంది, సైన్యం మన చుట్టూ ఉంది, సైన్యం మన చుట్టూ ఉంది అన్నప్పుడు అండి అప్పుడు ఏం చేశాడంటే 16వ వచనము మనం చదవగలిగితే 15వ వచనం నుంచి చదవగలిగితే ఇంతకుముందు చదివినాం కదరా. 16వ వచనం చదువుకుందాం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లు తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములను అగ్ని రథముల చేతను నిండియుండుట చూచెను. అంటే దేవుని పిల్లల చుట్టూ దేవుని ప్రొటెక్షన్ ఉంటుంది, ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుని పిల్లల చుట్టూ దేవుని ప్రొటెక్షన్ ఉంటుందండి. ఈ పనివానికి రౌండప్ చేసిన ఇదిగో చుట్టుముట్టిన సైన్యం కనబడుతుంది, కానీ ఎప్పుడైతే వీని కండ్లు తెరవమని ప్రార్థన చేశాడో అదేంటండి, మరి కండ్లతో చూసే కదా సైన్యం ఉందని చెప్పాడు, మళ్ళీ కండ్లు తెరవమని ఎందుకు ప్రార్థన చేశాడు అంటే ఆ కండ్లేనండి మనోనేత్రాలు తెరవబడాలి. మనోనేత్రాలు తెరవబడితే నీ చుట్టూ ఎంత ప్రొటెక్షన్ ఉందో, దేవుడు నిన్ను ఎలా కాపాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. అందుకే ఎలీషా చుట్టూ ఏమేమి ఉన్నాయటండి? ఎలీషా చుట్టూ అగ్ని, ఆ పర్వతము, అగ్ని, గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఎంతటి భద్రత, ఎంతటి ప్రొటెక్షన్ దేవుడు తన పిల్లలకి ఇస్తాడో మనకు అర్థం కావాలి. అందుకే మొట్టమొదటిది ఏంటంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు అంటే తన దూతతో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అందుకే అప్పుడప్పుడు మనం అంటాం కదండి, క్షణాల్లో తప్పించుకున్నానండి అంటాం మనం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది జరిగిపోయిందండి అంటాం. అంటే తప్పించేవాడు లేకపోతే మనం తప్పించుకోలేము. అనుక్షణము దేవుడు తన దూతను కావలించి మనల్ని కాపాడుతున్నాడు. ఇది మొదటి పాయింట్. అయితే రెండో పాయింట్ ఏంటంటే మనల్ని స్థిరపరిచి దుష్టత్వము నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. రెండో విషయము, మనల్ని స్థిరపరిచి దుష్టత్వము నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆ మాట కూడా మీరు చూడగలిగితే దయచేసి అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనీయులకు రాసిన రెండో పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనము వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. చదవండి. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? 3వ వచనం నుంచి, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి
కాపాడును, దుష్టత్వము నుండి కాపాడును. దుష్టత్వము అంటేనండి, ఈరోజు లోకమంతా ఎవడి గుప్పిట్లో ఉందంటే సాతాను గుప్పిట్లో ఉంది. లోకమంతా వాడి ఆధీనములో ఉంది. ఉందా లేదా? ఒక మాట మీరు చూడగలిగితే అది ఎక్కడన్నాడు అంటే 1 యోహాను పత్రికలో ఒక మాట అన్నాడండి. మీరు చూడగలిగితే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనము, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని నందు ఉన్నదనియు ఎరుగుదుము. లోకమంతా ఎవరి చేతిలో ఉందండి? ఎవరి ఆధీనంలో ఉంది? దుష్టుని ఆధీనములో ఉంది. గనుకనే యేసు ప్రభుతో అన్నాడు, నీవు నాకు మొక్కుతావా? నీవు నాకు మొక్కితే ఈ లోకములో ఉన్న అధికారము, మహిమంతా కూడా నేను నీకిస్తాను అన్నాడు. అంటే లోకమంతా కూడా దుష్టుని ఆధీనములో ఉంది. ప్రకటన గ్రంథంలోనైతే అంటాడు, సాతాను సింహాసనం ఉన్న చోట నీవు కాపురమున్నావు. ఒక శత్రువులు ఉన్న దగ్గర మనం కాపురం ఉంటే ఎలా ఉంటుందండి? మనకు బడ్డ శత్రువులు ఉన్నారనుకోండి, అలాంటి వారి దగ్గర మనం కాపురం ఉంటే ఎలా ఉంటుంది? అందుకే సాతాను ఎవడంటే మనుషుల విరోధి. ఆ సాతాను ఆధీనంలోనే లోకం ఉంది. ఇదిగోనండి, వాని సింహాసనం ఉన్న చోటే మనము కాపురమున్నాము. అందుకేనండి దుష్టుడు ఏం చేస్తాడు అంటే ఎలాగైనా దేవుని పిల్లల్ని పడేయాలి, ఎలాగైనా వాని యొక్క తత్వము మనకెక్కించాలి, ఇంజెక్ట్ చెయ్యాలి. వాడు కోరుకుంటాడండి, మనల్ని కోరుకుంటాడు. వాడు ఒకనాడు యేసు ప్రభు వారితో ఉన్న 12 మంది శిష్యులలో పేతురు గారిని వాడు కోరుకున్నాడు. ఎలా కోరుకున్నాడంటే, మిమ్మల్ని జల్లిస్తాను, నీ శిష్యుల్ని నేను జల్లిస్తాను, పేతురును నేను జల్లిస్తాను అని కోరుకున్నాడండి. అప్పుడు యేసుక్రీస్తు వారు పేతురు కొరకు ప్రార్థన చేశాడు. పేతురును కాపాడగలిగాడు, కానీ ఇస్కరియోతు యూదాను కాపాడలేకపోయాడు. ఇస్కరియోతు యూదా కూడా అది వాడు వలేశాడు. ఆ వలలో ఇస్కరియోతు యూదా చిక్కుకున్నాడు, బయటికి రాలేదు. కానీ పేతురు మరలా బయటికి వచ్చాడు. అందుకే యేసుప్రభు ఒక సందర్భంలో సాతాను నా వెనక్కి వెళ్ళమంటాడు పేతురును సాతాను నా వెనక్కి వెళ్ళమంటాడు. ఎందుకంటే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. దుష్టత్వము అంటే వాని లక్షణాలు, వాని తత్వము నీలోకి రాకుండా దేవుడు నిన్ను కాపాడతాడు, నిన్ను దేవుడు రక్షిస్తాడు. అందుకే అంటున్నాడు ఆయన, మనల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి మనల్ని కాపాడుతాడు. ఇది దేవుడు చేసే రెండో మేలు. అయితే మూడో మేలు ఏంటన్నప్పుడు మూడో విషయం ఏంటన్నప్పుడు, మూడో పాయింట్ ఏంటన్నప్పుడు, దేవుడు మన పట్ల జాలి పడతాడు. మన కష్టాలలో, మన బాధలలో, మన ఇరుకులలో, మన ఇబ్బందులలో, మనం అనుభవిస్తున్న నిందలలో, తన పిల్లల పరిస్థితులను దేవుడు చూసి మన పట్ల దేవుడు జాలి పడతాడు. ఆయన ఏం చేస్తాడంటే మనకు సహాయం చేస్తాడు, మనల్ని కాపాడతాడు. ఈరోజు ఎలాంటి పరిస్థితులు అంటే, ఈరోజు సొంత కుటుంబీకులే సొంత వారికి ఇదిగోనండి సహాయం చేయలేని పరిస్థితులు, రక్త సంబంధులు సొంత వారికి సహాయం చేయలేని పరిస్థితులు, బంధువులు సహాయం చేయలేని పరిస్థితులు, స్నేహితులు సహాయం చేయలేని పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని మేము ఎందుకు జాలి పడతానో మిమ్మల్ని కాపాడటమే కాదు, మీకు నేను సహాయము చేస్తాను అంటున్నాడు. ఆ మాట కూడా మీరు చూడగలిగితే దయచేసి మనమందరం కూడా దయచేసి యెషయా గ్రంథం, పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. 55వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. భక్తిహీనుడు తన మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు తమ దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుని మనసు ఎలాంటిదంటేనండి, ఇప్పుడు మనం ఏదైనా మన పట్ల ఎవరైనా తప్పు చేశారనుకోండి, మనం మర్చిపోతామమ్మా, అలా చూసినప్పుడల్లా జ్ఞాపకం వచ్చింది.
మరి అలా అనుకుంటే మన పాపాలు దేవుడు జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే మనం ఎన్ని పాపాలు చేశామో. అందుకే దేవునికి మనకు మధ్య ఉన్న తేడా ఏంటంటే అప్పుడప్పుడు మనుషులు సాక్ష్యం చెప్తూ నేను అది చేశానండి, నా పాత జీవితం అదండి ఇదండి అంటే దాని అర్థం ఏంటంటే నీ పాత జీవితాన్ని ఇంకా నువ్వు మర్చిపోలేదు. కానీ దేవుడు ఏమన్నాడు అంటే ఒక్కసారి నీ పాపము క్షమించిన తర్వాత మళ్ళీ నేను దాన్ని జ్ఞాపకము చేసుకోను, మళ్ళీ నేను దాన్ని జ్ఞాపకం చేసుకోను. దేవుడు మాటి మాటికి జ్ఞాపకం చేసుకోడు దేవుడు. అందుకే అంటున్నాడు నేను మీ యందు జాలి పడతాను, వాళ్ళను నేను బహుగా క్షమిస్తాను అంటున్నాడు. దేవుడు జాలి పడే దేవుడు. మన పరిస్థితిని చూసి అయ్యో అనేవాళ్ళు మనకు లేకపోవచ్చు, మన బంధువులు అయ్యో అనకపోవచ్చు, మన రక్త సంబంధులు కావచ్చు, మన కుటుంబీకులు కావచ్చు, కానీ మన యందు జాలి పడేది ఒకే ఒకడు, ఆయనే పరమందున్న దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు జాలి పడతాను మీ యందు నేను జాలి పడతాను అని దేవుడు అంటున్నాడు. ఇక 4వ విషయాన్ని మనము ఆలోచన చేయగలిగితే 4వ విషయం ఏంటి అన్నప్పుడు ఆయన రెక్కల క్రింద మిమ్మల్ని భద్రపరుస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు. 4వది ఏంటంటే ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరుస్తానంటున్నాడు, మిమ్మల్ని కాపాడుతాను అంటున్నాడు. మొన్నటికి మొన్న ఎంత భయంకరమైన తుఫాన్ అండి, ఎంత భయంకరమైన తుఫాను మీరు ఆలోచన చేయగలిగితే. ఇదిగో ఇన్ని తుఫానులు వస్తున్నాయి, భయంకరమైన ప్రమాదాలు వస్తున్నాయి, అపాయాలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి టైంలో నేను నా రెక్కల క్రింద మిమ్మల్ని కాపాడుతాను. మొన్న బస్సు ప్రమాదం జరిగింది కదండి, కర్నూలు ప్రాంతంలో బస్సు ప్రమాదం జరిగింది కదా. అంతా తగలబడిపోయిన తర్వాత, అంతా ఆ బూడిదైపోయిన తర్వాత లోపలికి వెళ్ళారటండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బూడిద ఎలా ఉందంటే ఆ తల్లి ఆ బిడ్డని ఇట్లా కౌగిట్లో గట్టిగా పట్టుకుందటండి. తన బిడ్డకు అగ్ని తగలకూడదని గట్టిగా పట్టుకొని ఉందట. ఏం జరిగిందంటే ఆ తల్లి ఆ బిడ్డను ఏ యాంగిల్లో ఎలాగైతే ఏ డైరెక్షన్లో ఇట్లా గట్టిగా నా కొడుకు, నా కుమారునికి, నా కూతురుకి ఇదిగో ఆ ఫైర్ అనేది తగలకూడదని ఇదిగో భద్రపరుచుకుందటండి, ఇలా భద్రపరిచిందటండి. అలాగే బూడిదైపోయింది. మొన్న రీసెంట్లీ జరిగిన కర్నూలు దాంట్లో ఆ తల్లి ఆ బిడ్డ ఇద్దరు కూడా, ఆ తల్లి ఏం చేసిందంటే అగ్ని తగలకూడదని ఆ బిడ్డ కూడా బూడిదైపోయింది. బూడిద ఇలా టచ్ చేస్తే బూడిద మొత్తం కూడా కూలిపోయిందంటండి. మరి మీరు ఆలోచన చేయగలిగితే ఒక తల్లే తన బిడ్డలను ఆ విధముగా రెక్కల క్రింద కప్పుతున్నప్పుడు దేవుడు ఇంకెంత మనల్ని కాపాడతాడో. అందుకే కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము ఇంతకుముందు మనం చదువుకున్నాము. 17వ అధ్యాయము 8-9 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. కీర్తనల గ్రంథము. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఈరోజు క్షేమముగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు అంటే ఇదిగోనండి దేవుడు తన రెక్కల క్రింద నిన్ను దాస్తున్నాడు. అది మనకు అర్థం కావాలి. అది మనకు ఎప్పుడు అర్థం అవుతుందంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. దేవుడు కాపాడుతున్నాడయ్యా. నువ్వు బయటికి వెళ్ళి హ్యాపీగా ఇంటికి వస్తున్నావు అంటే, నువ్వు ప్రయాణం చేసి హ్యాపీగా ఇంటికి వస్తున్నావు అంటే దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడంటే తన రెక్కల నీడలో నిన్ను భద్రపరుస్తున్నాడు. నువ్వు రావాలని గ్యారెంటీ ఏమున్నది ఆలోచించండి. ఆ బస్సులో హ్యాపీగా పడుకున్నారు కదండి, కదా. ఆ 2:30-3 గంటల ప్రాంతంలో అసలు ఎవరు అనుకుంటారు ఆ ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, అందులో వర్షం కురుస్తూ ఉంటే. అందుకే దేవుడు కాపాడాలి అనుకుంటే నిన్నెలాగైనా దేవుడు కాపాడుకుంటాడు. అందుకంటున్నా నా రెక్కల నీడలో మిమ్మల్ని భద్రపరుస్తాను అంటున్నాడు. తర్వాత కీర్తన గ్రంథంలో కూడా 91వ కీర్తన దయచేసి మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 91వ కీర్తన చదవమ్మా. మహోన్నతుని చాటున నివసించువాడే
సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అనియు. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఒక కోడి తన పిల్లలను కాపాడినట్లుగా దేవుడు మనల్ని తన రెక్కల క్రింద దేవుడు కాపాడుతున్నాడు. అందుకేనండి రోజులు గడిచిపోతున్నాయి, అందుకేనండి మనకు ఇదిగో నెలలు గడిచిపోతున్నాయి, గడియలు గడిచిపోతున్నాయి. మనం లేవగానే చేసే ఫస్ట్ పని ఏంటంటే, దేవా ఈరోజు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ దేవా, దేవా ఈరోజు నేను బ్రతికున్నాను అంటే థ్యాంక్ యూ దేవా, దేవా ప్రయాణం చేసి ఇంటికి వచ్చానంటే థ్యాంక్ యూ దేవా అని ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. అంతేగాని నా ఆరోగ్యము, నా బలము, నా జ్ఞానము. మొన్న ఒకటి పెట్టారండి సోషల్ మీడియాలో. డైలీ 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాడట ఆయన. మరి డైలీ 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేసేవాడికి ఎంత హెల్తీగా ఉంటాడో మీరు ఆలోచించండి. అతనికి స్ట్రోక్ వచ్చిందంటే మీరు ఆలోచించండి. డైలీ 5 km రన్నింగ్ చేసేవాడికి స్ట్రోక్ వచ్చిందంటే మీరు ఆలోచించండి. మంచి ఫుడ్ తీసుకునేవాడికి స్ట్రోక్ వచ్చిందంటే మీరు ఆలోచించండి. అంటే నువ్వు తినే తిండి, నువ్వు చేసే ఎక్సర్సైజ్, నువ్వు చేసే పని వల్ల కాదయ్యా. ఇదిగో దేవుడు కాపాడుతున్నాడు. దేవుడు కాపాడితే నువ్వు బ్రతుకుతావు. దేవుడు వద్దనుకుంటే నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనం ఏమీ చెయ్యలేము. అందుకే నా రెక్కల క్రింద మిమ్మల్ని కాపాడుతాను. ఒకనాడు ఇశ్రాయేలుతో కూడా అన్నాడు, కోడి కాపాడినట్లుగా, కోడి తన పిల్లలను కాపాడినట్లుగా నేను మిమ్మల్ని కాపాడాలి అనుకున్నాను, కానీ మీరు వల్లకపోతిరి, మీరు రాకపోతిరి. దేవుడు చేతులు చాపినప్పుడు రావాలి. దేవుడు ఒక చెయ్యి ఎత్తాడంటే ఆయన కోపముతో ఉన్నాడని అర్థము. 2 చేతులు చాపాడు అంటే ఆయన వాత్సల్యము చూపిస్తున్నాడు అని దాని అర్థము. అందుకే దేవుడు 4వదిగా చెబుతున్నాడు, నా రెక్కల క్రింద నిన్ను కాపాడుతాను అంటున్నాడు. చివరిగా 5వది ఏంటి అన్నప్పుడు, దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. చివరిగా ఏంటండి, దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. అదే కీర్తనల గ్రంథము దయచేసి 121వ కీర్తనల గ్రంథము 121వ కీర్తన మొదటి వచనాన్ని మనమందరం కూడా దయచేసి చదువుకుందాం. మొదటి వచనాన్ని మనమందరం కూడా కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కాబట్టి దేవుడండి సహాయము చేసేవాడు. ఈరోజు భార్య భర్తకు చేయటం లేదు, భర్త భార్యకు చేయటం లేదు, ఇదిగో కుటుంబిక తల్లిదండ్రులకు పిల్లలు చేయటం లేదు, పిల్లలకు తల్లిదండ్రులు చేయటం లేదు. ఇలాంటి రోజుల్లో ఒక భార్య భర్తకు చేస్తుంది, ఒక భర్త భార్యకు చేస్తున్నాడు, తల్లిదండ్రులు పిల్లలకు చేస్తున్నారు అంటే దానికి కూడా దేవుని కృప ఉండాలి. దేవుని వలననే ఒకరికి ఒకరు మనం ఏం చేసుకుంటున్నాము అంటే సహాయము చేసుకుంటున్నాము. అందుకే ఆయన అంటున్నాడు, నేనే ఇదిగో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవుడే నీకు సహాయము చేసేవాడు. చివరిగా యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. 10వ వచనం నుంచి దయచేసి చదవండి. నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడయ్యున్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను
ఆదుకొందును ఆదుకొందును. ఎన్ని మాటలు చెబుతున్నాడంటే ఇక్కడ దేవుడు, నేను నీకు తోడయ్యున్నాను, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకుము, దిగులు పడకుము, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేయువాడను నేనే, నీకు సహాయము చేయువాడను నేనే. దేవుని వలన సహాయం ఎలా ఉంటుందంటేనండి, ఎస్తేరు గ్రంథం మీ అందరికీ తెలుసు. ఎస్తేరు గ్రంథంలో బానిసలుగా ఉన్నవారి దగ్గర ఒక హోమ్ మినిస్టర్ ఏం చేశాడంటే, సైన్యాధిపతి ఏం చేశాడంటే కుట్ర చేశాడు. ఈ యూద జాతి అనేది ఈ భూమి మీద ఉండకూడదని కుట్ర చేసినప్పుడు అండి, అప్పుడు మొర్దెకై ఒక మాట అంటాడు ఎస్తేరుతో. ఏమంటాడంటే, మాకు సహాయము వేరే దిక్కు నుండి వస్తుంది. ఎందుకంటే దేవుడంటే భయముతో భక్తితో ఒక మొర్దెకై బ్రతుకుతున్నాడు, ఒక ఎస్తేరు బ్రతుకుతున్నారు గనక దేవుని బిడ్డలకు దేవుని నుండి సహాయం వస్తుంది. అందుకే అంటున్నాడు, నీకు తోడయ్యున్నాను, దిగులు పడకము, నిన్ను బలపరుస్తాను, నేనే నీకు సహాయము చేయువాడను. మరి ఇన్ని రకాలుగా దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు, అందుకే ఈ కృతజ్ఞత కూడిక, ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. మొట్టమొదటిది ఏంటండి, తన దూతను పంపించి మనల్ని కాపాడుతాడు. రెండవది, మనల్ని స్థిరపరిచి దుష్టత్వము నుంచి మనల్ని కాపాడుతాడు. మూడవది, దేవుడు మన యందు జాలి పడతాడు. నాలుగవది, తన రెక్కల క్రింద మనల్ని కప్పుతాడు, మనల్ని దాస్తాడు. ఐదవది, దేవుడే మనకు సహాయము చేస్తాడు. ఇన్ని దేవుడు మనకు చేస్తున్నప్పుడు మనము ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు, పడుకునేటప్పుడు కృతజ్ఞతలు, లేచినప్పుడు కృతజ్ఞతలు, దేవా థ్యాంక్ యూ, ఇంటికి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చామంటే, క్షేమంగా వచ్చామంటే థ్యాంక్ యూ అని ప్రతి క్షణము అనుక్షణము మనము కృతజ్ఞతలు చెప్పవలసిన వారమై ఉంటున్నాము. కాబట్టి దేవుడే మనల్ని కాపాడుతున్నాడు, దేవుడే మనల్ని భద్రపరుస్తున్నాడు. అలాంటి ప్రొటెక్షన్ దేవుడు మనకిస్తున్నాడు కనుకనే ఈ విధంగా మనం బ్రతకగలుగుతున్నాం. ఆ దేవుని పట్ల మనం అందరం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక.